ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. మరి ఈ సమయం దేవుడు పెట్టిన తలంపులు మరి పంచుకోవడానికి ముందుకు వస్తున్నాను. మరి అపోస్తల కార్యం 8వ అధ్యాయము 9వ వచనం నుంచి గారడీ విద్య చేసే సీమోన్ గురించి రాసి ఉంటుంది. మరి ఆయన గారడీ పని చేసేవాడు, అంటే మ్యాజిక్ చేసేవాడు. మరి ఆయన రక్షణ పొందినాడు, దేవుని తెలుసుకున్నాడు. మరి సమరయ ప్రాంతంలో సీమోను పేతురు మరి అనేక మంది దేవుని వైపు వచ్చినారని, సువార్త పొందుకున్నారని, రక్షణ పొందుకున్నారని, వారి మీద మరి వారి కొరకు ప్రార్థించడానికి, వారి మీదకి దేవుని పరిశుద్ధ ఆత్మశక్తి దిగాలని ప్రార్థించడానికి మరి పేతురు ఇంకా యోహాను వస్తారు సమరయ ప్రాంతంకి. అప్పుడు ఈ సీమోన్ అనే గారడీ విద్య గల మనిషి, మారిన మనిషి మరి ఎప్పుడైతే పేతురు ఇంకా యోహాను మరి విశ్వాసుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం చూస్తాడో ఈ సీమోనికి ఆశ కలిగింది. ఏమనంటే, నేను కూడా దేవుని నమ్ముకున్నా కదా, మరి నేను కూడా మరి దేవుని బిడ్డనే కదా, మరి నేను కూడా చేతులుంచితే వారు పరిశుద్ధాత్మని పొందుకుంటే బాగుంటుంది కదా, మరి నాకు ఆశ ఉంది కదా అని చెప్పి డబ్బు తీసుకొని వస్తాడంట. డబ్బు తీసుకొని వచ్చి అపోస్తళ్ళ కాళ్ళ దగ్గర అపోస్తళ్ళకి ఇచ్చి, మీరు నాకు ఈ గిఫ్ట్ ఇవ్వండి, నాకు ఈ వరం ఇవ్వండి, నేను కూడా ముట్టి ప్రార్థన చేస్తాను, నేను కూడా చేతులు ఉంచుతాను, అప్పుడు వారు ఆ పరిశుద్ధ ఆత్మశక్తి వారికి వచ్చినట్లుగా చేయండి అని చెప్తాడంట. ఆయన అడుగుతున్న దానికి ఆయనకు ఆ విలువ తెలుసా? మరి ఏం అడుగుతున్నాడో ఆయనకి జ్ఞానం లేదు. మరి అప్పుడు అపోస్తళ్ళు అంటారు ఏమనంటే 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని దృష్టికి సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. మరి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే, లేదా పరిశుద్ధాత్మ అనుభూతిని నీ ద్వారా ఇతరులకి దేవుడు ఇవ్వాలంటే మొదట హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలంట. మరి అది లేకుండా మరి ఈ రోజుల్లో చూసినట్లయితే వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా, నేను పాడతాను, వాళ్ళు వాక్యం చెప్తున్నారు కదా, నేను చెప్తాను, వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, నేను కూడా సేవ చేస్తాను, వాళ్ళు ప్రార్థిస్తున్నారు కదా, నేను కూడా ప్రార్థిస్తాను. అంటే నువ్వు ప్రార్థించవచ్చు, నువ్వు వాక్యం చెప్పవచ్చు, నువ్వు పాట పాడవచ్చు, కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి కార్యాన్ని నువ్వు చూడాలంటే మాత్రము నీ యొక్క చదువు కానీ ప్రావీణ్యత కానీ పనికిరాదు, నీ యొక్క యాక్టింగ్ పనికిరాదు. అది దేవుని శక్తి కార్యమే జరిగిస్తుంది. అది కేవలము నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉంటే మాత్రమే అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కార్యము నీ జీవితంలో జరుగుతుంది. దట్స్ వై అందుకే మనము ఇంకొకరిని చూసి యాక్టింగ్ చేయడం మనం బంద్ చేయాలి. మరి దేవుని అభిషేకముతో ఉన్న వారిని నీవు ఎంత వారి జోలికి వెళ్ళకుండా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అక్కడ ఆయన యొక్క లోపలున్న బుద్ధి అంతా, సీమోన్ యొక్క బుద్ధి అంతా బయట పడిపోయింది. అంతే అండి. నీ హృదయం దేవుని యొక్క సరిగ్గా లేకపోతే, నీవు అభిషేక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుని ఆత్మచేత నడిపింపబడ్డ వారి దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి వారు చేస్తున్నట్టు నేను చేయాలి, వారు చెప్తున్నట్టు నేను చెప్పాలి, వారు ప్రార్థిస్తున్నట్టు నేను ప్రార్థించాలి అని నువ్వు ఆశపడితే, మొదట నీ హృదయం సరి లేకుండా, దేవునితో సరి లేకుండా నువ్వు వెళ్ళినట్టయితే అప్పుడు ఆ అభిషేకం ఉన్న దేవుని బిడ్డలకి నీ యొక్క విషయం అంతా అర్థమైపోతుంది. నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివి, నీ యొక్క ఆరాటం ఏంటో వారికి పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ముందు మరి ఏ విషయం కూడా దాగి ఉంచలేము మనము. ఆయన సన్నిధిలో మన జీవితం బట్టబయలు. మరి ఈ సీమోను ఆ విధంగా అడుగుతాడు. అడిగిన తర్వాత, నీ ద్రవ్యము, నీ వెండి నీతో నశించిపోతుంది అని అంటారు. నీ వెండి, ఏదైతే వెండితో నువ్వు దేవుని వరాన్ని కొనాలనుకుంటున్నావో ఆ వెండి నీతో నశించిపోతుంది, కానీ దేవుని వరాన్ని నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క కార్యంలో నీకు పాలు పంపులు లేవని అవుట్ రైట్గా చెప్పేస్తారు. చెప్పినప్పుడు అప్పుడు భయం వస్తుంది.
ఈ సీమోన్కి. భయం వచ్చి అమ్మో నేనేం చేయాలి ఇప్పుడు, మరి నేనేం చేయాలి అని చెప్పి మళ్ళీ వచ్చి ఏమంటాడంటే వారికి ప్రార్థన చేయమని అంటాడు. ఇవేవి నా మీదికి రాకుండా 24వ వచనంలో రాసి ఉంటుంది. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పారు. మరి దేవుని యొక్క కార్యాన్ని గుర్తుపట్టకుండా తొందరపాటుతనంతో వచ్చి డబ్బు ముందు పెట్టి నాకు పరిశుద్ధాత్మ శక్తిని నేను ఇంకొకరు పొందుకునేటట్టు మీలాగా నేను చేస్తానని చెప్పినప్పుడు అది ఎప్పుడైతే మరి ఖండించబడ్డదో దేవుని అభిషిక్తుల చేత, అప్పుడు వెంటనే మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది అనే పరిస్థితి, ఈ కీడు నాకు కలగకుండా, ఈ కీడు నా మీదికి సంభవించకుండా దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని సీమోను అడుగుతాడు. మరి అప్పుడు అపోస్తలు ఆయన కోసము ప్రార్థన చేస్తారంట. మరి ఈ విధంగానే ఉంటుందండి. డోంట్ బీ హేస్టీ. మరి దేవుని ఆత్మ నడిపింపు దేవుని ఆత్మ నడిపింపే. సొంత కవిత్వమే. మనం ఎంత యాక్టింగ్ చేసినా దేవుని శక్తి ముందు, దేవుని యొక్క అభిషేకం ముందు, దేవుని యొక్క ఆ యొక్క ప్రభావం ముందు మన శక్తి కానీ మన యాక్టింగ్ కానీ మనది ఏది పనికిరాదు. కాబట్టి మన వెండి మన ద్రవ్యం మనతోనే నశించిపోతుంది, కానీ దేవుని కార్యాలు స్థిరమైనవి, అవి బలమైనవి. మనది జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా నా హృదయాన్ని నీ ఎదుట సరిచేయి మొదటిగా, అప్పుడు నేను నీ చేతిలో వాడబడతాను అని ఆయన ముందు మనల్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని తప్పక వాడుకుంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.